హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇదిగో అండి, ఈరోజు పప్పులుస్ చేసుకుందామండి. నేనైతే పప్పులుస్ చేశాను. ఒక అరగంట పాటు ముందుగా కందిపప్పు నానబెట్టి కడిగి ఉంచేసుకున్నానండి. ఆ తర్వాత సరిపడా కారము, పసుపు వేసుకున్నాను. 3 తెల్లపాయలు వేసుకున్నానండి. 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. టమోటాలు వేసుకున్నాను, ఒక 2 టమోటాలు. తర్వాత ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ వేసుకుంటే పప్పు మంచిగా ఉడికిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉండాలండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత పైన ఉన్న వాటర్ అంతా గిన్నెలోకి తీసి పెట్టుకొని ఉప్పు వేసుకొని మెత్తగా పప్పును మెదిపేసుకోవాలండి. చక్కగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం తీసి ఇందులో కలిపేసుకోవాలండి నీట్గా. ఇప్పుడు టేస్ట్ చూసుకొని పప్పు స్టవ్ మీద పెట్టి మంచిగా తెరలబెట్టాలండి. అలా తెరలిన తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఆ తెరలబెట్టుకున్న పప్పులుస్లో ఈ తాలింపు వేసేసుకోవాలండి. పోపు వేసుకోవాలి. ఇప్పుడు అంతేనండి. కాసేపు ఒక 2 మినిట్స్ పప్పులుస్ మంచిగా మరిగిన తర్వాత అంతే అండి. టేస్టీగా ఎమ్మీగా ఉండే పప్పులుస్ రెడీ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.